ఇక్కడ హై స్కూల్ పెట్టడం వల్ల హై స్కూల్ లేనప్పుడు మా పిల్లలందరూ ఏమి పూడి నర్సీపట్నం వీళ్ళు చదువుకుండేవారు. ఇప్పుడు ఈ హై స్కూల్ పెట్టడం వల్ల అబ్బాయిలు 249 మంది అబ్బాయిలు చదువుతున్నారు ఇక్కడ ఈ హై స్కూల్లో. అదే గర్ల్స్ ఆడపిల్లలు 199 మంది చదువుతున్నారు. మొత్తం 448 మంది ఈవేళ డిఆర్ వారు హై స్కూల్లో చదివే అవకాశం వచ్చింది. ఎడ్యుకేషన్ ముఖ్యం. ఆస్తులు ఉంటాయి, పోతాయి. చాలా మంది సంపాదిస్తారు బాగా, చచ్చేటప్పుడు ఏముండదు. కానీ ఎడ్యుకేషన్ అన్నది మన ఇంటిల్లిపాది పనిచేస్తుంది. అంచేత ఆడపిల్లల్ని మగపిల్లలు చదివించాలని పెట్టాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా ఎంతమంది అండి? 100 మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చాం. అన్ని బ్రహ్మాండం కట్టారు, నీట్గా కట్టారు. 100 మంది పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే పడుకుంటారు. ప్రభుత్వం వాళ్ళందరికీ భోజనం కూడా పెడుతుంది. ఆ ఏర్పాట్లు జరిగాయి. అది గ్రంథాలయం ఇప్పుడే ఓపెన్ చేశాను. మరి చాలా మంచి పని చేశారు, అభినందించవలసిన అవసరం ఉంది. ఇది సరిపోతే నన్ను అడుగు, మా పెద్ద అబ్బాయి ఇస్తాడు. నీకు 100 పుస్తకాలు కావాలా, 200 పుస్తకాలు. పిల్లలకి ఎడ్యుకేషన్. తర్వాత దేశ నాయకుల చరిత్ర అక్కడ ఏ నియోజకవర్గం అంత డబ్బు ఇవ్వలేదు. చంద్రబాబుని అడిగిన డబ్బులు ఇచ్చారు 120 కోట్లు 2 సంవత్సరాలు.